అభయ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సెట్టింగ్ల ముఖ్యమంత్రిని సాగనంపండి, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పిలుపు. నల్లారి గెలుపు నల్లేరుపై నడకెన, రాజంపేట పార్లమెంట్ బరిలో హేమీలు. 27న మదనపల్లిలో చంద్రబాబు బహిరంగ సభ, జయప్రదం చేయాలన్న షాజహాన్ బాషా. మదనపల్లి టీడీపీ అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపిన కురబలకోట నాయకులు, విజయం కలగాలంటూ ఆకాంక్ష. జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్ల ముఖ్యమంత్రి. పండగొస్తే తాడపల్లిలో గుడిని సెట్టింగ్ చేయిస్తాడు. కుప్పం ప్రజలకు హాంద్రి నివా జలాలు ఇవ్వాలంటే అది కూడా సెట్టింగేనంటూ జగన్ ఉద్దేశించి చంద్రబాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన కుప్పంలో పర్యటించారు. స్థానిక ఆలయంలో పూజలు చేసిన అనంతరం పలు కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెట్టింగ్ల ముఖ్యమంత్రిని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉన్నానని, కుప్పాన్ని రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలపడమే ధ్యేయమన్నారు. ప్రజల ఆశీస్సులతో ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. ప్రజలందరి సమస్యలు తీరుస్తామన్నారు బాబు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు. కుప్పం అనగానే నేనే గుర్తొస్తా. ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాను, నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు. అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళరెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం. 35 సంవత్సరాలు. నల్లారి విజయం నల్లేరుపై నడకేనా, బీజేపీ కళ్ళ నెరవేరడా, రాజంపేట పార్లమెంటు స్థానంలో కాషాయ జెండా ఎగురుతుందా? ఇది ఏనాడు సగటు మనిషిలో వస్తున్న ఆలోచన. రాజంపేట పార్లమెంట్ చరిత్రలో ఇంతవరకు బీజేపీ జెండా ఎగరలేదు. 1971 నుండి 2019 వరకు 13 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున 3 సార్లు పి పార్థసారథి, 6 పర్యాయాలు సాయి ప్రతాప్ ఎన్నికయ్యారు. 1984లో సుగవాసి పాలకొన్ రాయుడు, 1999లో గునిపాటి రామయ్య తెలుగుదేశం జెండాతో విజయం సాధించారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థి మీరాథన్ రెడ్డి గెలిచారు. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీకి బీజేపీకే నుండి పురంధేశ్వరి బరిలో నిలిచి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి, నల్లారి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో హేమీల పోటీ రసవత్తరంగా మారింది. రాజకీయ కుటుంబంలో జన్మించిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో అపర చాణక్యుడిగా, అభివృద్ధి ప్రదాతగా పేరు గడించారు. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రోజుల్లో పగ్గాలు చేపట్టి తనదైన పాలన సాగించారు. నికాసైన నాయకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా సొంత నియోజకవర్గం పీలేరును ఎంతో అభివృద్ధి చేసి ఎక్కడి ప్రజల గుండెల్లో స్థానం పొందారు. మరోవైపు కనసాగతో శాసించే సమర్థత కలిగిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి నల్లారికి ప్రత్యర్థిగా ఉన్నారు. 3 పార్టీల మద్దతు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నల్లారికి విజయం నల్లేరుపై నడకిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరి మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాకు ఆ పార్టీ తంబలపల్లి నియోజకవర్గ కురబలకోట మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా షాజహాన్ బాషాను ప్రకటించిన విషయం తెలిసిందే. తంబలపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కురబలకోట మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి శేఖర్, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయ్యూబ్ భాషా, పార్లమెంట్ కార్యదర్శి మోహన్ రెడ్డి, శ్రీనివాసులు, దామోదర్ రెడ్డి, షాజహాన్ బాషా పుష్పగుచ్చం అందజేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 27వ తేదీ మదనపల్లిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 27న మదనపల్లిలో బహిరంగ సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను షాజహాన్ బాషా సోమవారం పర్యవేక్షించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ నాదెల విద్యాసాగర్ ఇతర నాయకులతో కలిసి సోమవారం షాజహాన్ బాషా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బుగ్గ కాలువ వద్ద గల అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం పట్టణంలో పలువురిని కలిసిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయమన్నారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలంటే ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 27న జరిగే సభ తాడపల్లి ప్యాలెస్ లో ప్రకంపన సృష్టించాలన్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 27వ తేదీ వస్తున్నారు. దానికోసం ఆయన రాకకు ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా పనిచేయాలి. రేపు మదనపల్లి సభ తాడేపల్లి ప్యాలెస్ కదిలేటట్టుగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని చేయాలి. ఈ కార్యక్రమం పెద్ద ఆయన వస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా మదనపల్లి కొన్ని ఏదో కారణాల వల్ల ఆయన సంతోషంగా వెళ్ళలేదు. ఈసారి మాత్రం పెద్ద ఆయన మదనపల్లి నుంచి ఒక స్ఫూర్తి ఆయనకు మనం ఒక మెసేజ్ ఇవ్వాల.
మేమందరం కలిసి ఉన్నాం. తప్పకుండా పెద్దాయన ముఖ్యమంత్రి కావడమే మా ధ్యేయం అని చెప్పి పనిచేసేందుకు అందరూ పనిచేయాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అభియా న్యూస్.